మేడ్చల్లో నేను పూలమ్మినా నేను పాలమ్మినా అని చెప్పి మల్లారెడ్డి గారు పూలమ్మడం పాలమ్మడంతో పాటు అనేక ఎకరాల భూమిని కబ్జా పెట్టిండ్రు. 2 రోడ్డు విస్తరణ ఏదైతే జరగాలో జరగకుండా అడ్డుపడతా ఉన్నారు. వారి కాలేజీలు వారి యూనివర్సిటీలు తప్పితే ప్రజలేం బాగుపడ్డారని చూస్తే మాత్రం దారుణమైన పరిస్థితి. ఎందుకంటే గవర్నమెంట్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ దగ్గరికి పోయొచ్చిన మేము పొద్దున 4000 మంది ఉన్నారు. 4000 మందికి 2-3 బస్సులు కూడా లేని పరిస్థితి. మరి మినిస్టర్గా ఉండి లేబర్ మినిస్టర్గా ఉండి కనీసం మానవ హక్కుల కోసం ఆలోచించాల్సి అది చేయలేదు. ఇప్పుడు జవహర్ నగర్ మొత్తం ఏరియా అంతా చూస్తున్నాం. అందరితో కూడా 58, 59 జీవో కింద పైసలు కట్టించుకున్నారు రిజిస్ట్రేషన్. ఎందుకోసం కాలేదు రిజిస్ట్రేషన్? ఎందుకైతే లేవు? ఎట్లా మేయర్ గారి కుటుంబ సభ్యులకు రిజిస్ట్రేషన్ అయిందని చెప్తా ఉన్నారు, మల్లారెడ్డి గారి కుటుంబ సభ్యులకు రిజిస్ట్రేషన్ అయిందని చెప్తున్నారు. వాళ్ళకి మాత్రం రిజిస్ట్రేషన్ అయ్యి సామాన్య ప్రజలకు ఎందుకు రిజిస్ట్రేషన్ కాదు? ఎవరు కాపాడుతున్నారు మల్లారెడ్డి గారిని? ఎవరు అండదండలు చూసుకొని రిజిస్ట్రేషన్ చేసేటోళ్ళు? మేము మాత్రం దీని మీద న్యాయ పోరాటం తప్పకుండా చేస్తాం. ఏదైతే 58, 59 కింద లక్షలాది రూపాయలు కట్టి పేద ప్రజలు వెయిట్ చేస్తున్నారో అవి రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు అవసరమైతే సుప్రీంకోర్టు దాకా కూడా తెలంగాణ జాగృతి పోతుంది, పోరాటం చేస్తుందని. అదేవిధంగా ఏదైతే ఆ డంపింగ్ యార్డ్ పరిస్థితి అలా చూస్తూ ఉంటే ఎంత దారుణంగా ఉందంటే, ఆ రోడ్లు ఇష్టం వచ్చినట్టు ఖరాబ్ చేసుకుంటూ 100ల సంఖ్యలో లారీలు రావడం, కనీసం ఎవరైనా గుద్దితే కూడా లెక్క లేకుండా రోడ్డు పక్కన పడేసిపోవడం, అవన్నీ కూడా మీ దృష్టిలో కూడా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల నుంచి మారాలి. ఇవన్నీ పోని పక్కకు పెడదాం అనుకుంటే మిషన్ భగీరథ పైప్ లైన్లు ఉన్న చోట కూడా వారానికి ఒక్కసారి కూడా నీళ్ళు వస్తలేవు. మరి ఏంది ఇది? మున్సిపాలిటీ వాళ్ళు మంచినీళ్ళ ట్యాక్స్ కట్టించుకోండి అంటే కూడా కట్టించుకోకుండా రిజిస్ట్రేషన్ చేయలేదని చెప్తున్నారు. ఏంది ఇది? ఇంత సమన్వయం లేకుండా ఎట్లుంటారు? ఖచ్చితంగా మల్లారెడ్డి గారు శ్రద్ధ పెట్టాలి, ఈటల రాజేందర్ గారు శ్రద్ధ పెట్టాలి. అందరికన్నా ఇంపార్టెంట్, ఇదివరకు ఇక్కడ ఎంపీగా ఉన్న ముఖ్యమంత్రి గారికి ఇక్కడ అణువణువున ఉన్నటువంటి సమస్యలన్నీ తెలుసు. వారు మేడ్చల్ జిల్లా ఖచ్చితంగా సపరేట్గా టూర్ పెట్టుకోవాలి. ఈ పరిస్థితి బాగాలేదు, అధ్వానంగా ఉంది. దీని మీద మాత్రం జాగృతి అడుగడుగున పోరాటం చేస్తుందని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ.